హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ మ్యాంగో పికల్ అండి. ఈ మ్యాంగో పికల్ ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు? అందరం ఇష్టపడతాం. ఈ మ్యాంగో పికల్ వేసుకొని ఒక ముద్ద తింటే కానీ మనకు తృప్తిగా ఉంటుంది. ముందుగా ఈ ఛానల్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ నొక్కండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకొని వేడివేడి అన్నం తీసుకొని ఇలా కలుపుకొని తింటుంటే ఒక్కొక్క ముద్దకి స్వర్గంగా అనిపిస్తుంది. ఏం కావాలండి ఈ జీవితానికి? ఒక్క ముద్దైనా టేస్టీగా తినాలి కదా, అంత బాగుంటుంది అనమాట. ఇప్పుడు తయారీ విధానం చేద్దామా. నేను మ్యాంగో తీసుకున్నాను. ఈ మ్యాంగోని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఒక పీస్ కూడా వేస్ట్ కాదు. అంతా కలుపుకొని రైస్లో తినేస్తాము, అంత బాగుంటుంది. ఇలా అంతా కట్ చేసుకున్నాక దీనికి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. నేను 1 కప్పు దాకా సాల్ట్ వేసుకున్నాను. అలాగే 1 కప్పు కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసాను. అలాగే 3/4 కప్పు ఆవపిండి వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇప్పుడు పోపుకి రెడీ చేసుకోవాలి. మనము ఆయిల్ అంతా బాగా కొంచెం తగినంత ఆయిల్ వేసుకోవాలి. దీనికి గ్రౌండ్నట్ ఆయిల్ వేసినా నువ్వుల నూనె వేసుకున్నా బాగుంటుంది. టేస్ట్ నిల్వ చేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది. దీనికి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. పోపు మాడిపోకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. దీంట్లో ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఇంగు కంపల్సరీ అండి. లేదంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పోపు బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే వేడి వేడి కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా వేడి వేడిగా అట్లే ఆ కలుపుకున్న మిశ్రమంలో వేసేసుకుంటే అప్పటికప్పుడు తినడానికి కూడా రెడీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇందులో నేను ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోవాలి కదా, ఇందులో ఒక సీక్రెట్ పౌడర్ చెప్తాను. ఆ సీక్రెట్ పౌడర్ ఏంటంటే జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు కొంచెం దోరగా ఫ్రై చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది అసలు టేస్ట్. ఇది సీక్రెట్ రెసిపీ అనమాట. ఇలా అంతా బాగా కలుపుకొని ఆయిల్ మనము చూసుకొని బాగా కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి అంత వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఎంత సింపుల్ కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది దాదాపు నిల్వ చేసుకోవచ్చు మనము ఒక 10 days వరకు. చూడండి, ఈ రెసిపీ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.